తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా అనే ఒక ప్రోగ్రామ్ పెట్టింది. దాంతో పాటు ఈ ఏడాది కొత్తగా ఈ సీజన్‌ల రైతు భరోసా కొత్తగా పట్టదారు పాస్ పుస్తకాలు పొందిన వాళ్ళకి గూడా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి గూడా వర్తిస్తుందని ప్రకటించింది. ఇది కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళ కోసం. అంటే జూలై 5 వరకు ప్రత్యేకంగా దరఖాస్తులను స్వీకరించింది. అయితే ఈ గడువులో ఎంతమంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు? అలాగే ఎన్ని ఎకరాలు కొత్తగా నమోదైనయి? ప్రభుత్వంపై ఎంత అదనపు భారం పడనుంది? రైతులకు అసలు డబ్బులు పడ్డాయా? పడుతున్నాయా? పడతాయా? ఇప్పుడు ఈ టాపిక్‌లో చర్చిద్దాం. అయితే రైతు భరోసా అమల్లోకి వచ్చిన తర్వాత చాలామంది రైతులకు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ అయినాయి. మరికొందరికి వారసత్వంగా వచ్చే బదిలీలు కూడా జరిగినాయి. కొత్తగా భూములు కొనుగోలు చేసిన వాళ్ళకి రిజిస్ట్రేషన్ పూర్తయింది. వీళ్ళందరూ మొదటి విడతలో లబ్ధిదారుల జాబితాలో లేరు. సో, ప్రభుత్వం ప్రత్యేకంగా వీళ్ళ నుంచి దరఖాస్తులు కోరింది. జూలై 5 వరకు సంబంధిత వ్యవసాయ అధికారుల వద్ద ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించారు. మరి ఎవరు అర్హులు అంటే ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఇప్పటికే అప్లై చేసుకున్నారు ఆల్రెడీ. వాళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు మాకెప్పుడు పడతాయా అని. అయితే ఇందులో ఎవరు అర్హులు అంటే రైతు భరోసాలో ముందుగా నమోదు కాని వాళ్ళు ఫస్టు. నిర్ణయించిన తేదీలోపే రికార్డులన్నీ సబ్మిట్ చేసిన బ్యాంక్ అకౌంట్ గానీ, పాస్ పుస్తకం గానీ ఇవన్నీ కూడా సబ్మిట్ చేసిన వాళ్ళు ఇందులో అర్హులవుతారనమాట. అలాగే బడ్జెట్‌ను కూడా రైతు భరోసాల వరకు విడుదల చేసింది గవర్నమెంటు. జూలై 1 నుంచి అంటే ప్రతిసారి అంతకుముందు 1 నుంచి 1 తారీఖు నుంచి స్టార్ట్ చేస్తే నెలల పాటు జరిచారు. కానీ ఈసారి జూలై 1 నుంచి స్టార్ట్ చేసి 6 మధ్యలోనే ఆల్మోస్ట్ ఆల్ 68 లాక్స్ పీపుల్ ఫార్మర్స్‌కి 7,490 కోట్ల రూపాయలు జమ చేసింది. దీన్ని గవర్నమెంట్ కూడా అనౌన్స్ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా 9,000 కోట్లను మొత్తం దీనికి కేటాయిస్తున్నట్లు ఆయన చెప్పిండు. అలాగే ఇక కొత్త దరఖాస్తులు ఎంతమంది చేసిర్రు అని అంటే మాత్రం ఇది ఆసక్తికరమైన విషయమే. కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పటి వరకు ఎంతమంది అప్లై చేసిర్రు అనేది, కొత్తగా ఎన్ని ఎకరాలకు చేసిర్రు అనేది ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం అధికారికంగా ఎటువంటి విడుదల చేయలేదు. సోషల్ మీడియాలో కొన్ని వార్తలు సంస్థల్లో మాత్రం కొన్ని ప్లాట్ఫామ్స్లలో కనిపిస్తుంది వీళ్ళకి కూడా ఆల్రెడీ వచ్చినాయి అని. కానీ ఎక్కడ కూడా ఎవరికి డబ్బులు ఇంతవరకు పడలేదు. ప్రభుత్వం ముందుగా కొత్త దరఖాస్తుల్ని పరిశీలిస్తుంది. ఎవరెవరు అప్లై చేశారు, ఏంటి, వాళ్ళకి పాస్ పుస్తకాలు ఉన్నాయా, ఆధార్ ఉందా, బ్యాంక్ ఖాతాలు ఉన్నాయా, ఆ భూమి వివరాలేంటి అన్నీ ధృవీకరించిన తర్వాత ఫస్ట్ ఒక అర్హుల జాబితా అనేది సిద్ధం చేస్తుంది. ఆ తర్వాత ప్రత్యేక విడతలలో అంటే మళ్ళీ ఒక డేట్ ఇచ్చి వాళ్లకు ఈ రైతు భరోసా నిధులు విడుదల చేసే అవకాశం ఉందంట. 2026-27 రాష్ట్ర బడ్జెట్లో ఇది రాష్ట్రంలోనే అతిపెద్ద సంక్షేమ పథకాల్లో ఒకటి. కానీ కొత్త రైతులు చేరితే ఎంత అదనపు భారం పడుతుందంటే, ఒకవేళ 1,00,000 ఎకరాలు అనుకుంటే ఆల్మోస్ట్ ఆల్ 12,000 చొప్పున ఒకరికి, అంటే సంవత్సరానికి 2 విడతలల్లో 120 కోట్ల అదనపు భారం పడుతుంది. అలాగే ఒక 2 లక్షల మంది ఎక్కువయ్యారు అనుకోండి, అలాగే 600 కోట్ల వరకు ఈ బడ్జెట్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. అసలు ఖర్చు ఎంత అనేది ప్రభుత్వం విడుదల చేసే అధికారిక గణాంకాలపైన ఆధారపడి ఉంటుంది. ప్రతిపక్షాలు లేవనెత్తనున్నాయి సబ్జెక్టులు ఏంటంటే, అందరికీ డబ్బులు చేరినాయా, కొంతమంది రైతులకు ఇంకా ఎందుకు మిగిలిపోయారు, కొత్త దరఖాస్తులను పరిశీలిస్తామన్నారు ఏమైంది అనే వీటన్నిటి మీద ప్రభుత్వం ఒకవైపు ఒక టాక్ చెప్తుంది, ప్రతిపక్షాలు మరో రకంగా విమర్శిస్తూ ఉన్నాయి. రైతు భరోసాలో కొత్త రైతులకు అవకాశం కల్పించడం చాలామందికి ఊరట కలిగించే అంశం. ఇక ఎంతమంది రైతులు దరఖాస్తు చేశారు ఏందనే తర్వాత, కాకపోతే రైతు భరోసాలో కొత్తగా చేసుకున్న రైతులు మాత్రం చాలా ఆసక్తిగా మన ఎప్పుడు వేస్తారనే వెయిట్ చేస్తూ ఉన్నారు. సో, వాళ్ళు గుడ్ న్యూస్ గవర్నమెంట్ చెప్పింది కానీ వాళ్ళ వరకు ఇంకా డబ్బు మాత్రం చేరలేదు. త్వరలోనే చేరుతుందని ఆశిస్తున్నారు. ప్రభుత్వం కూడా ఈ అంశంలో త్వరగా ఒక నిర్ణయం తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.